ఉన్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము. మొదటి ప్రశ్న, హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదలుపెట్టినది ఏ గాంధీజీ, బి లాలా లజపతి రాయ్, సి బాలగంగాధర్ తిలక్, డి జవహర్లాల్ నెహ్రూ. హోమ్ రూల్ ఉద్యమాన్ని మొదలు పెట్టినది ఆన్సర్ సి బాలగంగాధర్ తిలక్. రెండవ ప్రశ్న, ఒబిసిటీ నియంత్రణకు వేయు ఆసనం ఏది? ఏ వజ్రాసనం, బి హస్త ఆసనం, సి త్రికోణ ఆసనం, డి పైవన్నీ. ఒబిసిటీ నియంత్రణకు వేయు ఆసనం ఏది? ఆన్సర్ డి పైవన్నీ. ప్రాచీన ఒలింపిక్స్లో 100 ఎద్దులను బలి ఇచ్చుట ఏ రోజున జరుపుకునేవారు? ప్రాచీన ఒలింపిక్స్లో 100 ఎద్దులను బలి ఇచ్చుట ఏ రోజున జరుపుకునేవారు? ఏ ఫస్ట్ డే, బి సెకండ్ డే, సి థర్డ్ డే, డి ఫిఫ్త్ డే. ప్రాచీన ఒలింపిక్స్లో 100 ఎద్దులను బలిచ్చే ఇచ్చుట ఏ రోజున జరుపుకునేవారు? ఆన్సర్ సి థర్డ్ డే. నాలుగవ ప్రశ్న, పాఠశాలలో ప్రతి విద్యార్థి పాఠశాల అనంతరం 30 నిమిషాల వ్యాయామ విద్యా కృత్యాలు చేయటం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఏ 1981, బి 1985, సి 1987, డి 1988. పాఠశాలలో ప్రతి విద్యార్థి పాఠశాల అనంతరం 30 నిమిషాల వ్యాయామ విద్యా కృత్యాలు చేయటం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది? ఆన్సర్ బి 1985. ఐదవ ప్రశ్న, దక్షిణ అర్ధగోళంలో మొదటి ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం మరియు దేశం? ఏ 1956 జపాన్, బి 1952 ఆస్ట్రేలియా, సి 1956 ఆస్ట్రేలియా, డి 1952 జపాన్. దక్షిణ అర్ధగోళంలో మొదటి ఒలింపిక్స్ జరిగిన సంవత్సరం మరియు దేశం ఏది? ఆన్సర్ డి 1952 జపాన్. ప్రాచీన ఒలింపిక్స్ రద్దు చేసిన సంవత్సరం? ప్రాచీన ఒలింపిక్స్ రద్దు చేసిన సంవత్సరం? ఏ 396 బీసీ, బి 396 ఏడి, సి 394 ఏడి, డి 398 ఏడి. ప్రాచీన ఒలింపిక్స్ రద్దు చేసిన సంవత్సరం? ఆన్సర్ సి 394 ఏడి. ఏడవ ప్రశ్న, కంటి యొక్క దృక్కోణం
ఎంత? ఏ 180 డిగ్రీలు, బి 90 డిగ్రీలు, సి 360 డిగ్రీలు, డి 45 డిగ్రీలు. కంటి యొక్క దృక్కోణం ఎంత? ఆన్సర్ ఏ 180 డిగ్రీలు. 8వ ప్రశ్న, జీర్ణ నాళం యొక్క చివరి భాగాన్ని ఏమంటారు? జీర్ణ నాళం యొక్క చివరి భాగాన్ని ఏమంటారు? ఏ ఆంత్రమూలం, బి శాశాంత్రికం, సి పాయువు, డి జఠర నిర్గమ సవర్ణి. జీర్ణనాళం యొక్క చివరి భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ సి పాయువు. 9వ ప్రశ్న, పొగాకు వాడకంతో ఏ రకమైన క్యాన్సర్ చాలా బలంగా ముడిపడి ఉంది? పొగాకు వాడకంలో ఏ రకమైన క్యాన్సర్ చాలా బలంగా ముడిపడి ఉంది? ఏ రొమ్ము క్యాన్సర్, బి ఊపిరితిత్తుల క్యాన్సర్, సి చర్మ క్యాన్సర్, డి ప్రోస్టేట్ క్యాన్సర్. పొగాకు వాడకంతో ఏ రకమైన క్యాన్సర్ చాలా బలంగా ముడిపడి ఉంది? ఆన్సర్ బి ఊపిరితిత్తుల క్యాన్సర్. 10వ ప్రశ్న, సంక్రమించని వ్యాధుల నివారణకు ప్రాథమిక పద్ధతి ఏమిటి? సంక్రమించని వ్యాధుల నివారణకు ప్రాథమిక పద్ధతి ఏమిటి? ఏ టీకా, బి యాంటీబయాటిక్స్, సి జీవనశైలి మార్పులు, డి దృగ్బంధం. సంక్రమించిన వ్యాధుల నివారణకు ప్రాథమిక పద్ధతి ఏమిటి? ఆన్సర్ సి జీవనశైలి మార్పులు. 11వ ప్రశ్న, సిరోసిస్ వల్ల ఏ అవయవం ప్రధానంగా ప్రభావితమవుతుంది? సిరోసిస్ వల్ల ఏ అవయవం ప్రధానంగా ప్రభావితమవుతుంది? ఏ గుండె, బి కాలియం, సి కిడ్నీ, డి మెదడు. సిరోసిస్ వల్ల ఏ అవయవం ప్రధానంగా ప్రభావితమవుతుంది? ఆన్సర్ బి కాలియం. 12వ ప్రశ్న, ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఏ ఇంటర్ కాస్టల్ కండరాలు, బి లాటిసిప్సస్ డోర్సి, సి ట్రోపోజియస్, డి గ్లూటియస్ మినిమస్. ఉచ్ఛ్వాస చర్యలో ప్రధానంగా ఏ కండరం పాల్గొంటుంది? ఆన్సర్ ఏ ఇంటర్ కాస్టల్ కండరాలు. 13వ ప్రశ్న, వెన్నెముక కాలంలోని వెన్ను పూసల మధ్య కుషన్గా పనిచేసే నిర్మాణం ఏది? ఏ ఇంటర్వల్ ట్రెబుల్ డిస్కులు, బి స్నాయువులు, సి మృదులాస్థి, డి పటెల్లార్ స్నాయువు. వెన్నెముక కాలంలోని వెన్ను పూసల మధ్య కుషన్గా పనిచేసే నిర్మాణం ఏది? ఆన్సర్ ఏ ఇంటర్వల్ ట్రెబుల్ డిస్కులు. క్రింది కండరాల్లో ఏది రొటేటర్ కాఫ్ సహాయంలో భాగం కాదు? క్రింది కండరాల్లో ఏది రొటేటర్ కాఫ్ సమూహంలో భాగం కాదు? ఏ సుప్రినాటస్, బి ఇన్ఫ్రాస్టాస్, సి టెర్రస్ మేజర్, డి సబ్ స్కేపులారస్. క్రింది కండరాల్లో ఏది రొటేటర్ కాఫ్
సమూహంలో భాగం కాదు. ఆన్సర్ సి టెరెస్ మేజర్. 15వ ప్రశ్న, ఆక్సిజన్ కొరత ఏ కార్యభాగంలో ఏర్పడుతుంది? ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ డెబిట్ ఏ కార్యభాగంలో ఏర్పడుతుంది? ఏ ఓవర్లోడ్, బి ఆప్షన్ లోడ్, సి నార్మల్ లోడ్, డి లెస్ లోడ్. ఆన్సర్ ఆక్సిజన్ కొరత ఏ కార్యభాగంలో ఏర్పడుతుంది? ఏ ఓవర్లోడ్. క్రింది వాటిలో ఏ అవయవం 16వ ప్రశ్న, క్రింది ఏ ఆసనాలు కోర్ కండరాలను బలోపేతం చేయడానికి మరియు భంగిమను మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందాయి? క్రింది ఏ ఆసనాలు కోర్ కండరాలను బలోపేతం చేయడానికి మరియు భంగిమను మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందింది? ఏ భుజంగ ఆసనం కోబ్రా పోజ్, బి ధనురాసనం విల్లు భంగిమ, సి నవాసన పడవ పోజ్, డి మర్త్యాసనం చేప భంగిమ. క్రింది ఏ ఆసనాలు కోర్ కండరాలను బలోపేతం చేయడానికి మరియు భంగిమను మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందాయి? ఆన్సర్ సి నవాసన పడవ పోజ్. 17వ ప్రశ్న 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్ నిర్మాణానికి కావలసిన ఖచ్చితమైన భూమి కొలత ఎంత? 400 ట్రాక్ స్టాండర్డ్ ట్రాక్కు నిర్మాణానికి కావలసిన ఖచ్చితమైన భూమి కొలత ఎంత? ఏ 4 ఎకరాలు, బి 5 ఎకరాలు, సి 6 ఎకరాలు, డి 7 ఎకరాలు. 400 మీటర్ల స్టాండర్డ్ ట్రాక్ నిర్మాణానికి కావలసిన ఖచ్చితమైన భూమి కొలత ఎంత? ఆన్సర్ బి 5 ఎకరాలు. 18వ ప్రశ్న, క్రింది వాటిలో ఖోఖోను ఏమని పిలిచేవారు? ఏ రేస్ గేమ్, బి రన్ గేమ్, సి ఫాస్ట్ గేమ్, డి చెరోట్ గేమ్. క్రింది వాటిలో ఖోఖోని ఏమని పిలిచేవారు? ఆన్సర్ డి. 19వ ప్రశ్న, ఖోఖోలో జూనియర్ మెన్స్ ఇన్నింగ్స్ వ్యవధి. ఖోఖోలో జూనియర్ మెన్ ఇన్నింగ్స్ వ్యవధి ఏ 9-6-9, బి 9-3-9, సి 7-3-7, డి 7-5-7. ఖోఖోలో జూనియర్ మెన్లో ఇన్నింగ్స్ వ్యవధి. ఆన్సర్ బి 9-3-9. 20వ ప్రశ్న, టెన్ని క్వైట్లో మొదటి సెట్ మరియు రెండవ సెట్ మధ్య విరామం యొక్క వ్యవధి. టెన్ని క్వైట్లో మొదటి సెట్కు మరియు రెండవ సెట్కు మధ్య విరామ వ్యవధి ఏ 2 నిమిషాలు, బి 1 నిమిషం, సి 3 నిమిషాలు, డి 5 నిమిషాలు. టెన్ని క్వైట్లో మొదటి సెట్కు మరియు రెండవ సెట్కు మధ్య విరామ వ్యవధి ఎంత? ఆన్సర్ ఏ 2 నిమిషాలు. 21వ ప్రశ్న, టెన్ని క్వైట్లో కోర్టులో డెడ్ లైన్ మరియు సెంటర్ లైన్ మధ్య దూరం. టెన్ని క్వైట్లో కోర్టులో డెడ్ లైన్కు మరియు సెంటర్ లైన్ మధ్య దూరం ఏ 1.55 మీటర్లు,
బి 1.00 మీటర్లు, సి 1.75 మీటర్లు, డి 0.90 మీటర్లు. టెన్నికోయిట్లో కోర్టులో డెడ్ లైన్ మరియు సెంటర్ లైన్ మధ్య దూరం. ఆన్సర్ డి 0.90 మీటర్స్. ఇరవై రెండవ ప్రశ్న, కబడ్డీ ఆటలో టైమ్అవుట్ను దేనితో సూచించబడుతుంది? కబడ్డీ ఆటలో టైమ్అవుట్ను ఏ గుర్తుతో సూచించబడుతుంది? ఏ యూతో, బి ఓ, సి ఎక్స్, డి టి. కబడ్డీ ఆటలో టైమ్అవుట్ను ఏ గుర్తుతో సూచించబడుతుంది? ఆన్సర్ డి టి. 23వ ప్రశ్న, అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏకేఎఫ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏకేఎఫ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ 1936, ఏ 1936, బి 1938, సి 1972, డి 1990. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏకేఎఫ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ సి 1972. 24వ ప్రశ్న, టిఎఫ్ఐ యొక్క సంక్షిప్తీకరణ. ఏ త్రోబాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, బి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్, సి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డి త్రోబాల్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్. టిఎఫ్ఐ యొక్క సంక్షిప్తీకరణ. టిఎఫ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? టిఎఫ్ఐ యొక్క అబ్రివేషన్. ఆన్సర్ సి త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. 25వ ప్రశ్న, జూనియర్స్ కోసం త్రోబాల్ నెట్ యొక్క ఎత్తు ఎంత? జూనియర్స్ కోసం త్రోబాల్ నెట్ యొక్క ఎత్తు ఎంత? ఏ 2.30 మీటర్స్, బి 1.155 మీటర్స్, సి 2 మీటర్స్, డి 1.85 మీటర్స్. జూనియర్స్ కోసం త్రోబాల్ నెట్ యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ సి 2 మీటర్లు. 26వ ప్రశ్న, సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఏ 10, బి 12, సి 9, డి 11. సాఫ్ట్బాల్ గేమ్లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఆన్సర్ సి 9 మంది. 27వ ప్రశ్న, ఆన్ డెక్ బ్యాటరీ సంబంధిత ఏ గేమ్? ఆన్ డెక్ బ్యాటర్ సంబంధిత ఏ గేమ్? ఏ నెట్బాల్, బి సాఫ్ట్బాల్, సి ఫెన్సింగ్, డి బాక్సింగ్. ఆన్ డెక్ బ్యాటర్ అనేది సంబంధిత ఏ గేమ్? ఆన్సర్ బి సాఫ్ట్బాల్. 28వ ప్రశ్న, సపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఏపీ ఏర్పడిన సంవత్సరం? సపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం? ఏ 1936, బి 1930, సి 1983, డి 1960. సపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సంవత్సరం? ఆన్సర్ సి 1983. 29వ ప్రశ్న, హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు. హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు ఏ 75 మిల్లీమీటర్లు, బి 50 మిల్లీమీటర్లు, సి 10 సెంటీమీటర్లు, డి 7 సెంటీమీటర్లు. హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు ఎంత? హాకీ ఫీల్డ్లో లైన్ల వెడల్పు ఎంత? ఆన్సర్
ఏ 75 మిల్లీమీటర్లు, ముప్పైవ ప్రశ్న స్టాండర్డ్ సపకత్రా గేమ్లో విజయం సాధించేందుకు ఎన్ని పాయింట్లు ఇవ్వబడతాయి? స్టాండర్డ్ సపకత్రా గేమ్లో విజయం సాధించుటకు ఎన్ని పాయింట్లు ఇవ్వబడతాయి? ఏ 11 పాయింట్లు, బి 15 పాయింట్లు, సి 21 పాయింట్లు, డి 25 పాయింట్లు. స్టాండర్డ్ సపకత్రా గేమ్లో విజయం సాధించేందుకు ఎన్ని పాయింట్లు ఇవ్వబడతాయి? ఆన్సర్ సి 21 పాయింట్లు.